ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, మరి దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి వీడియో చేసే కృపను, షార్ట్స్ చేస్తున్నాను ఓకే, కాకపోతే లాంగ్ వీడియో చేయడం చాలా రోజుల తర్వాత మరి ఇటు కృపనిచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. మరి క్రొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా మట్టుకున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుడు మీ అందరి కుటుంబాలను తన కృపలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుని బిళ్ళారా, మరి నేను నా చిన్నతనంలో సెకండ్ క్లాస్లో నేను ఉన్నప్పుడు 2వ తరగతిలో నేనున్నాను. ఆ సమయంలో మరి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలలో నుండి 5 ఆజ్ఞలను నేను నేర్చుకున్నాను. అదేవిధంగా ప్రభు ప్రార్థన క్రొత్త నిబంధనలో ఉంది కదా, ప్రభు ప్రార్థనను కూడా నేను నేర్చుకున్నాను. మా అమ్మమ్మ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న అమ్మమ్మలు మీ మన్మళ్ళకి నేర్పుతున్నారా? మరి 2వ తరగతిలో నేను అలా నేర్చుకున్నాను. తర్వాత 5వ తరగతికి వచ్చేసరికి 10 ఆజ్ఞలు కదా, అప్పుడు 5 ఆజ్ఞలు నేర్చుకున్నాను. తర్వాత 5వ తరగతికి వచ్చిన తర్వాత మొత్తం 10 ఆజ్ఞలను నేను నేర్చుకున్నాను. అలాగే మరి 10 ఆజ్ఞలతో పాటు ధన్యతలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి కదా, ధన్యతలు, ఆత్మఫలాలు గలతీ పత్రికలో ఉంటాయి. ఆత్మఫలాలు కూడా నేను నేర్చుకోవడం జరిగింది. 10 ఆజ్ఞలు కంప్లీట్గా నేర్చుకున్నాను. తర్వాత ధన్యతలు, ఆత్మఫలములు, వీటన్నిటినీ నేను 5వ తరగతి వరకు నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా 7వ తరగతికి వచ్చేసరికి క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకముల పేర్లు మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు నేను 7వ తరగతిలో కంఠస్థం చేశాను. అప్పటికి నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి మరి 7వ తరగతి వరకు నేను క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకములన్నిటి పేర్లు కంఠత చెప్పాలి కాబట్టి అప్పుడు నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా 23వ దావీదు కీర్తన, తర్వాత 15వ దావీదు కీర్తన, యెహోవా నీ గుడారంలో అతిథిగా నున్నదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడేవాడు. ఇలా మరి 15వ దావీదు కీర్తన, యెహోవా నా కాపరి మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలా 7వ తరగతిలో క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకములన్నిటి పేర్లు, తర్వాత యెహోవా నా కాపరి, 15వ దావీదు కీర్తన, వీటన్నిటినీ నేను 7th క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, 10th క్లాస్కి వచ్చేసరికి మరి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, మనుషుల భాషలతో మాట్లాడినాను, దేవదూతల భాషలతో మాట్లాడినాను, మరి ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని ఉంటుంది కదా. మరి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా 10వ తరగతికి వచ్చేసరికి నేర్చుకున్నాను. అదేవిధంగా 91వ దావీదు కీర్తన, అది కూడా తప్పనిసరిగా మేము నేర్చుకోవాలి. తర్వాత యేసు శిలువపై పలికిన 7 మాటలు, అవి కూడా అన్ని కంఠస్థం చేయాలి. ఇలా నేను 10వ తరగతిలో మరి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 91వ దావీదు కీర్తన, శిలువపై పలికిన 7 మాటలు కంఠస్థం చేశాను. తర్వాత ఇంటర్ చదివే వయసులో సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వారికైతే చక్కగా అర్థమవుతుంది. మరి ఆరాధన క్రమము అని ఉంటుంది, సిఎస్ఐ సంఘస్థులకి ఆరాధన క్రమం అంటూ ఉంటుంది. అందులో నైసియా విశ్వాస సూత్రము అని ఉంటుంది. అదేవిధంగా అపోస్తలుల విశ్వాస సూత్రం అని కూడా ఉంటుంది. తర్వాత పాపముల ఒప్పుకోలు అనేది కూడా ఒక భాగం ఉంటుంది. వీటన్నిటిని నేను ఇంటర్మీడియట్లో నేను నేర్చుకోవడం జరిగింది. దేవుని బిళ్ళారా, ఇవి తప్పనిసరిగా ప్రతి క్రైస్తవునికి, అందులో మరి సిఎస్ఐ సంస్థలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇవి వచ్చి ఉండాలి. కాబట్టి అప్పుడు నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఇలా నా విశ్వాస యాత్రలో లేక నా క్రైస్తవ యాత్రలో
నా జీవిత యాత్రలో నాకు బైబిల్కున్న సంబంధం. 2వ తరగతిలో, 5వ తరగతిలో, 7వ తరగతిలో, 10వ తరగతిలో, ఇంటర్మీడియట్ అక్కడి వరకు నేను అన్నీ కంఠస్థం చేసుకుంటూనే వచ్చాను దేవుని బిడ్డలారా. తర్వాత మామూలుగా మీ అందరిలాగా బైబిల్ చదువుకోవడం, అందులో ఉన్న సత్యాలను నేర్చుకోవడము, అలా నేర్చుకుంటూ నేను ముందుకు నడవడం జరిగింది. దేవుని బిడ్డలారా, నేను 2వ తరగతి నుండి నేను ఇలా నేర్చుకున్నాను అని ఎందుకు చెప్పడము అని అంటే, మీ అందరి గృహాలలో పిల్లలు ఉంటారు కదా, మరి వారందరికీ ఈ క్రమాన్ని మీరు పాటిస్తున్నారా? ఈ క్రమాన్ని మీరు పాటిస్తున్నారా? అది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. ఇప్పటి పిల్లలు మా మాట వినరు అనే తలంపు రావచ్చు, ఆ మాట మీ మనసులోకి వచ్చి ఉండొచ్చు. నిజమే దేవుని బిడ్డలారా, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్నది వేరు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు కదా, ప్రార్థన అనే ఆయుధం. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే కదా. అలాంటప్పుడు పిల్లలు మన మాట వినరా? నేర్చుకోరా? ప్రస్తుత కాలంలో క్రైస్తవత్వం విషయంలో ఎలాంటి పరిస్థితులలో మనం ఉన్నామో మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు మనము పిల్లలకు బైబిల్ గ్రంథాన్ని ఎలా పరిచయం చేయాలి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ వయసులో ఎలా నేర్చుకోవాలి లేఖనాలను అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని పిల్లలకు బైబిల్ గ్రంథాన్ని పరిచయం చేద్దాం. అటు కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.